కోరమంగళాల నైట్ లైఫ్ ఎట్లుంటుందో మొత్తం మీకు చూపిస్తా. ఫుల్ హవా హవా ఉంటుందట అక్కడ. మొత్తం నైట్ లైఫ్, కపుల్స్, బాయ్స్, గర్ల్స్ వేరే లెవెల్ ఉంటుంది అక్కడ. ఇగో మా వాళ్ళు బజ్జీలు బోండాలు తిన్నారు. అలా తుడుచుకోనీకి ఏం లేవు. పార్సల్ కట్టే పేపర్లు ఉంటాయి కదా, అవే పేపర్లు పట్టుకొని తుడుచుకుంటారు. గాయస్ మనం ఇప్పుడైతే కోరమంగళకి వచ్చినాం. మొత్తం ఇగో స్ట్రీట్ మొత్తం చూసుకోర్రి. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో ఏంటంటే ఇప్పుడు కోరమంగళకి అయితే పోతాను. ఇప్పుడు మా పీజీ నుంచి అయితే స్టార్ట్ అయినాం. కోరమంగళాల నైట్ లైఫ్ ఎట్లుంటుందో మొత్తం మీకు చూపిస్తా. ఫుల్ హవా హవా ఉంటుందట అక్కడ. మొత్తం నైట్ లైఫ్, కపుల్స్, బాయ్స్, గర్ల్స్ వేరే లెవెల్ ఉంటుంది అక్కడ. మొత్తం బ్రాండెడ్ షోరూమ్స్, షాప్స్ అన్నీ వేరే లెవెల్ ఉంటాయి. పోదాం ఇప్పుడైతే ఈ నుంచి మనం బస్సుకు పోదాం. బస్ స్టాండ్ కాడికి పోయినాక చూద్దాం. ఏవో మా వాళ్ళకి ఆకలి అవుతుందంటే ఇగో బజ్జీలు తీసుకుంటాను. ఇప్పుడు బజ్జీలు తీసుకొని కొంచెం తినాలి. మధ్యాహ్నము చికెన్ పెట్టిర్రు పీజీలా. చికెన్ తిన్నాం అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం కదా, కొంచెం ఆకలి అయినట్టు అయితే ఇక స్నాక్స్ లెక్క ఇప్పుడైతే ఇవి అవి బోండాలు, మిర్చీలు, గ్యారెలు తీసుకుంటాను. కొంచెం వేడి ఉన్నాయా? అవి వేడిగానే ఉన్నాయి కదా. ఎట్లున్నాయి? మంచిగా ఉందా? మంచిగా ఉన్నాయా? టేస్ట్ మంచిగా ఉన్నాయి. ఈ తవ్వకి మేము ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చుడు. నువ్వు నేను రావద్దా? ఇగో మా వాళ్ళు బజ్జీలు బోండాలు తిన్నారు. అలా తుడుచుకోనీకి ఏం లేవు. పార్సల్ కట్టే పేపర్లు ఉంటాయి కదా, అవే పేపర్లు పట్టుకొని తుడుచుకుంటారు. లంగా తయారయ్యారు. టిష్యూస్ లేవని ఆ పేపర్లతో చూసుకుంటారు. ఏమైతుంది? ఇప్పుడైతే బస్సు అయితే ఎక్కినాము. ఒక్కరికి 23 రూపాయలు ఏమో తీసుకున్నాడు, ముగ్గురికి 69. ఈ నుంచి దోమ్లూరులో దిగాలి. ఇక్కడ కర్ణాటకలో బస్సులల్లో నచ్చింది నాకు ఏంటంటే, బస్సులల్లో నెక్స్ట్ స్టాప్ ఏందనేది అలా చెప్తారు అన్నట్లు. అది కొంచెం కొత్తగా వచ్చేటోళ్ళకి బెస్ట్. కొత్తగా వచ్చిన వాళ్ళకు తెలియదు కదా ఎక్కడ అంటే పోయే జాగా తెలుసు, అది ఎప్పుడు వస్తుంది స్టాపు ఎప్పుడు వస్తుంది అనుకుంటా కండక్టర్ని అడుగుతూ ఉంటాం కదా. కాకపోతే ఇక్కడ కొంచెం సేఫ్ అన్నట్టు. ప్రతి స్టాపు స్పీకర్లా చెప్తారు అన్నట్టు. మన మెట్రోలో చెప్పినట్టు ఈ బస్సులో కూడా ఉంటుంది. అది కొంచెం హైలైట్. మన కాడ హైదరాబాద్ సిటీలో ఉన్నదో లేదో నాకు తెలియదు, నేను ఎక్కువ హైదరాబాద్లో తిరగలేదు. తెలిసి ఉంటే కమెంట్ చేయరు. ఇది దోమ్లూరు కదా, ఇటు పోతే కోరమంగళ, అటు దిక్కు ఇందిరానగర్, ఇటు దిక్కు స్ట్రేట్ ఎంజీ రోడ్డా. ఇప్పుడు మళ్ళీ దోమ్లూరు నుంచి మనం అయితే బస్సు ఎక్కినాం కోరమంగళకి. ఒక్కరికి ఎంత తీసుకున్నాం? 18 రూపాయలు తీసుకున్నారట ఒక్కరికి. ఇక ఈ నుంచి డైరెక్ట్ కోరమంగళకు పోవచ్చు. 2 బస్సులు అయితే ఎక్కినాం. ఇక నెక్స్ట్ కోరమంగళకు పోయిన తర్వాత అక్కడ చూద్దాం. మెల్లగా లైట్ డిమ్ అవుతుంది. ఇక చీకటి అయితేనే హవా ఉంటుంది అన్నట్టు అక్కడ. మొత్తం లైటింగ్స్, షాపులు వేరే లెవెల్ ఉంటుంది. చూద్దాం పోయినాక. గాయస్ మనం ఇప్పుడైతే కోరమంగళకి వచ్చినాం. మొత్తం ఇగో స్ట్రీట్ మొత్తం చూసుకోర్రి. ఇలా స్ట్రీట్ మొత్తం డల్ ఉన్నది. అంటే ఏం లేదు, ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఇప్పుడు టైం ఎంత అవుతుందా? 8 అవుతుందా? 7 అవుతుందా? 6:30. టైం 6:30 అవుతుంది. ఇక మెల్లగా అందరు వస్తారు. ఇక మొత్తం ఏంది పబ్బులే ఉన్నాయి. పబ్బులు, స్పాలు, మొత్తం ఇక ఫ్లోర్ డ్యాన్సు. ఇంకేంది ఇక్కడ ఏదో టాటూ ఉన్నది. అవునా? ఏమో నాకు కనబడలేదు. నేను అటు నుంచి వచ్చినప్పుడు కొంచెం కలర్ఫుల్స్ కనబడ్డాయి. చర్చ్ స్ట్రీటే నయం అనుకోవాలి. ఈ కోరమంగళాలు ఏంటంటే మొత్తం పబ్బులు ఉండేసరికి మొత్తం లోపట్నే హవా హవా ఉన్నది, బయట అంతగానో ఏం లేదు. చర్చ్ స్ట్రీట్లో అయి ఉంటేనా, చర్చ్ స్ట్రీట్ మొత్తం ఆడికి ఇడికి స్ట్రీట్ ఉంటుంది. అది మస్తు ఉంటుంది స్ట్రీట్, కలర్ఫుల్గా ఉంటుంది. స్పోర్ట్స్ కార్లు వచ్చినాయి. ఇంతకుముందు ఫస్ట్ నా వీడియో చేసిన, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ చర్చ్ స్ట్రీట్లో ఎట్లుంటుంది ఏందనేది. ఇక్కడ కోరమంగళాల అంత ఏం అనిపించలేదు. కాదు కొద్దిసేపు వెయిట్ చేస్తే ఇంకా మంది వస్తూ ఉంటారు కదా. ఆడికి ఈడికి షాపులు కనబడతాయి అని నీ అమ్మ వచ్చినందుకు ఏది ఆ ఫీల్ అనిపించలేదు. కోరమంగళకి వచ్చిన ఫీల్ అనిపించలేదు. చూద్దాం ముందుకు. ఇంక ఇక్కడ ఏదో బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఈ అమ్మాయి ఎన్ని కనబడతాయి అసలుకి, పొట్టు ఉన్నాయి. ఎటు చూడు అవి. ఇక్కడ మొత్తం ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ.
ఏడున్నాడు అమ్మాయి మొత్తం ఇక్కడ హవా హవా ఉన్నది, లోపల కూడా మొత్తం ఖతర్నాక్ ఉంది. ఆ, మనోడు కూడా ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ, అలా అక్కడ ప్రమోషన్ ఇస్తాడు అక్కడ. మొత్తం ఇదంతా మంచిగా ఉంది. అరే అడుగుదాం అరే అక్కడ ఎంత ఉంటుందో. ఆ? అంబి అంబిగాడు అడుగుతాడు, నాతో కాదు. పూరమంగళకి అమ్మాయిలను పట్టుకుని వస్తేనే సెట్ రా. మనం సింగిల్స్ కడితే మనం బతకలేము ఇక. చూసి మొత్తం మనకు నరకం తప్ప ఏం లేదు. నేత్రానందం కూడా ఉంటది అనుకో. ఏదో అట్లుంటుంది కానీ బొచ్చు. ఇప్పుడు ఇక్కడ మొత్తం పబ్బులే ఉన్నాయి, మొత్తం పబ్బులు ఉన్నాయి అంటే కపుల్స్ని పట్టుకొచ్చుకోవాలి. సింగిల్స్కి అయితే 2,000 అడుగుతాడు. కపుల్స్కి అయితే ఏదో డిస్కౌంట్ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది. ఏడ చూడు కపుల్స్ కపుల్స్ కనిపిస్తున్నారు. బొచ్చు మొత్తం అసలుకి కపుల్స్ ఉన్నారు, వాళ్ళకే ఎంట్రీ. సింగిల్స్కి ఏమో ఫుల్ పైసలు ఉన్నాయి, అది మనతోటే అవుతుంది. ఇంకా ఇంకా మంది కూడా ఇంకెక్కువ రాలేదు, మొత్తం తక్కువనే ఉన్నారు అందరూ. ఈ మధ్య ఎవరు కనబడతలేరు కదా, ఏం పుట్టింది ఏమో. అనుకున్నది ఒకటి అయింది, అయింది ఒకటి అయింది, మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్. కోరమంగళకి అయితే పోతాను, ఫుల్ హవా హవా ఉంటుందట అక్కడ. మొత్తం నైట్ లైఫ్, కపుల్స్, బాయ్స్, గర్ల్స్ వేరే లెవెల్ ఉంటుంది అక్కడ. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అమ్మ బెంగళూరు లేనిరా బాబు, ఇక్కడ కోరమంగళ అమ్మాయిలు అయితే సిగరెట్లు ఎట్లా తాగుతారు. ఈ అమ్మ నేను మోళ్ళని తక్కువ చూసిన, ఆడోళ్ళని ఎక్కువ చూసిన. ఇదేంది లప్ప లప్ప సిగరెట్ తాగుతూనే ఉన్నారు, పోతారు కొనుక్కుంటారు, ఊదుతూనే ఉన్నారు. అమ్మతోడు మరీ ఘోరంగా తయారయ్యారు ఇక్కడ. మందావుడు ఓకే అనుకుంటే సిగరెట్లు కూడా హెవీ హెవీ ఘోరంగా ఉంది అంత. గాయస్ ఇప్పుడైతే మేము రూమ్కి అయితే రిటర్న్ అయినాం. ఇక కోరమంగళది వ్లాగ్ నాకంత మజా రాలేదు, మీరే చూసుంటారు. చూద్దాం, ఒక్కోసారి అనుకున్నాయి అయితే ఒక్కోసారి కావు. ఇక ఎట్లయినా అనుకున్నాయి అయితే అది లైఫ్ ఎందుకు అవుతుంది తోక. అందుకే అప్పుడప్పుడు ఇట్లా కూడా ఫ్లాప్ అవుతూ ఉంటాయి, ఏం కాదు. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్. రైట్.